నమస్కారం. మీరు చేస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతను హైదరాబాద్లో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్లో ఆర్యవైశ్య కుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణానికి కావలసిన స్థల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అందుకు వారు తక్షణమే వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సేకరించేందుకు కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు జిల్లా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ నిర్మాణంపై స్పందించడం పట్ల తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, ఆర్థికంగా అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని కోరారు. పలు సమస్యలు, ఇతర అంశాలపై చైర్మన్ కాల్వ సుజాతతో ఆర్యవైశ్య ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు నీర్మల శ్రీధర్, నగనూరి మధుసూదన్, చిట్టుమల శ్రీనివాస్, చంద ప్రవీణ్, చంద ప్రశాంత్, శివరాత్రి రమేష్, అల్లాడి రాంప్రసాద్, జిల్లా శ్రీనివాస్, రేగూరి సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.